వాళ్ళతో చేరి మీరు పాడైపోయారా? మీతో చేరి వాళ్ళు పాడైపోయారా? అసలు ప్రజల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు చక్కగా రాజకీయాలు చేసుకుంటూ, సినిమాలు చేసుకుంటూ, చక్కగా మీ లైఫు, మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే చాలా. మిగతా వాళ్ళు అన్యాయం అయిపోయినా పర్లేదా? మీకు ఓటేసిన వాళ్ళందరూ ఏమైపోయినా పర్వాలేదండి. ఇంకొక విషయం ఏంటంటే, అసలా మీరు ఎలక్షన్ టైంలో ఊగారు. ఆ రోజు ఏదో చంద్రబాబు నాయుడు గారు భార్యని ఏదో అన్నారని చెప్పి నవ్వు లోపల పెట్టుకొని, ఎదురు చేతులు పెట్టుకొని ఎన్నో అసలు లోపల ఏడుపనేది రాకుండానే మీరు చేతులు పెట్టుకొని కవర్ చేస్తారు మీడియాల ముందు. మరి ఈరోజు భారతమ్మ గారిని గానీ, వాళ్ళ ఫ్యామిలీని గానీ మీరు ఎన్నో మాటలు అంటున్నారు. మరి ఈరోజు మీరు బయటికి రారా? ఆవిడ ఆడబిడ్డే కదా! ఆవిడనన్నప్పుడు మీకు బాధ అనిపించట్లేదా? మీరు మాత్రం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ కూటమి ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు వీళ్ళని ఏమన్నా సరే మీకు పట్టట్లేదా? మీకు బాధ అనిపించట్లేదు. మీరు ముందుకు రారు. మీరు దాన్ని ప్రశ్నించరు. అసలు ఆయన ఎక్కడున్నాడు? ఎవరిని పలకరించాడు? ఏ మహిళనొచ్చి పలకరించాడు? ఏ చిన్న చిన్న పిల్లలకి అత్యాచారాలు జరుగుతున్నా సరే వాళ్ళు చక్కగా ఏసీ రూమ్‌లో కూర్చొని క్లాప్స్ కొట్టుకుంటూ ఏదో జూనియర్ డ్రామా కంపెనీలో నవ్వుకున్నట్టు నవ్వుకుంటున్నారు గానీ ఏ ఒక్క అసలు పసిపిల్లల్ని కాదు, మహిళలను కాదు, ముసలోళ్ళని కాదు, ఎవ్వరికి ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా సరే వాళ్ళొక్కళ్ళకి కూడా స్పందన లేదండి.